యెహోవా రోహి, యెహోవా నా కాపరి అన్న పాటను పాడుకుందాం. లిరిక్స్ స్క్రీన్ మీద వేయబడుతూ ఉంటుంది. అందరం కలిసి చూసుకుంటూ దేవుణ్ణి మహింపడతాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త, పాప పరిహార బలి కోర నీవు సమాధాన పరిచావు దేవునితో మమ్ము, నిధివోలే నీ సమాధానము ప్రవహింపచేతురు నీ ప్రజలకును, నాకున్న నీ శాంతి భూమి ఇవ్వలేదు. హోసన్నా హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా. యెహోవా మికదేశ్, పరిశుద్ధపరిచే యెహోవా, మమ్మల్ని పరిశుద్ధపరిచాయా అని సంతోషంగా ఒక తెలియని పాట అయితే హోసన్నా హల్లెలూయా అని దేవుణ్ణి కనపడుతాం. యెహోవా మికదేశ్, యెహోవా మికదేశ్, యెహోవా మికదేశ్, యెహోవా మికదేశ్.
హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఈ పాట ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు? తెలియదు కదా, అందుకే ఎవరు సరిగ్గా పాడట్లేదు అసలు నాతో. అంస్మతి మేరీ గారు పాడారండి మరి ఈ పాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు జైపాల్ గారు టీవీ ప్రోగ్రామ్స్లో వేస్తుంటే వినేదాన్ని, అంతేగాని మళ్ళా యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారి చూశాను. చక్కటి పాట, ఎంతో అర్థవంతమైన పాట. మరొకసారి మొదటి చరణం యెహోవా షాలోం, యెహోవా షాలోం అన్న పాటను పాడుకుందామా? చరణాన్ని పాడుకుందామా? అర్థం చేసుకుంటూ పాడదాం. ఒకవేళ మీకు పాట అంతా తెలియకపోయినా యెహోవా షాలోం హోసన్నా హల్లెలూయా అని సంతోషంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. యెహోవా నా కాపరి మరొకసారి పాడుకుందాం. మందయగు ఇశ్రాయేలు ముందు నడిచావు, నన్ను నీ మందలో చేర్చుకున్నావు. మంచి కాపరి నీవు, ప్రాణమిచ్చినావు. గొప్ప కాపరి నీవు, కొదువే లేదు నాకు.